అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం గులాబీ బాస్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో సమర శంఖం పూరించనున్నారు. తెలంగాణ అంతటా తిరిగేందుకు పోరుబాటకు సర్వం సిద్ధమైంది. నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఈ నల్గొండ జిల్లా నుండే కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా అంటే ఉంది అంటున్నాయి కారు పార్టీ వర్గాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నల్గొండ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయింది. స్వల్ప ఓట్ల మెజారిటీతో ఒక్క సూర్యాపేట అసెంబ్లీ సీటును నిలబెట్టుకున్నా మిగిలిన 11 చోట్ల బొక్కబోర్లా పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నల్గొండ ప్రధానమైంది. అప్పటి నుండి ఈ జిల్లా బీఆర్ఎస్ కు గట్టి మద్దతుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన 2014 తొలి ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ 6 చోట్ల గెలిచింది. భువనగిరి ఎంపీ సీటును కూడా గెలుచుకుంది. 2018 ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ఏకంగా 9 చోట్ల ఎమ్మెల్యేలను గెలుచుకున్నా 2 ఎంపీ సీట్లలో మాత్రం ఓటమి పాలైంది. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 9 సీట్ల నుంచి 1 సీటుకు బీఆర్ఎస్ బలం పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 11 చోట్ల గెలవడం, ఉన్న 2 ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండడంతో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లయింది. ఇలాంటి టైంలో తనకు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన నల్గొండ నుంచే తన బస్సు యాత్ర మొదలు పెట్టాలని, తద్వారా క్యాడర్లో నూతన ఉత్తేజం నింపాలని కేసీఆర్ ప్లాన్. పోయిన చోటే వెతుక్కోవాలని, పార్టీ పూర్తిగా పడిపోయిన జిల్లాలో మళ్లీ పునర్వైభవం సాధించాలని, ఆ ఎఫెక్ట్ మిగతా అన్ని జిల్లాల మీద ప్రభావం చూపిస్తుందని కేసీఆర్ అభిప్రాయం. ఈ కారణంగానే లోక్సభ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం అత్యధికంగా ఉన్న మిర్యాలగూడ నుంచే మొదలు పెడుతున్నారు గులాబీ దళపతి. అలానే ఇక్కడ సూపర్ స్ట్రాంగ్ అయిన కాంగ్రెస్ ని దెబ్బ కొడితే తెలంగాణ అంతటా ఆ పార్టీ మీద పైచేయి సాధించొచ్చు. నల్గొండ ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీలో ఉన్నారు. భువనగిరిలో టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ 2 ఎంపీ సీట్లలో గెలిస్తే బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అదే టైంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం. నల్గొండ నుంచే తన బస్సు యాత్ర మొదలు పెట్టడానికి కేసీఆర్ కి మరో కారణం కూడా తోడైంది. రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తున్న తరుణంలో నాగార్జున సాగర్ ఆయకట్టులో సైతం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాక రైతులు బోర్లపై ఆధారపడ్డారు. రైతు బంధు సకాలంలో జమ కాకపోవడం, బావులు, బోర్ల కింద సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో విఫలం కావడం, 500 బోనస్ ఊసే ఎత్తకపోవడం వంటివన్నీ రైతుల్లో ఆగ్రహాన్ని నింపాయి. ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకునేందుకు కేసీఆర్ పక్కా స్కెచ్ తోనే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తన ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు.